హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా మే 10, 11, 12వ తారీఖులకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. మే 9, 2025 ముగిసిన చర్చలు ఏ 2 దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంకి సంబంధించినవిగా నిర్వహించబడ్డాయి? Which 2 countries held a discussion concluding on May 9, 2025 regarding a free trade agreement FTA? ఆన్సర్ ఆప్షన్ బి. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. భారతదేశము న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసము మొదటి రౌండ్ చర్చలు మే 9, 2025 న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిశాయి. మే 5 నుంచి 9, 2025 వరకు జరిగిన ఈ చర్చలు 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను విస్తరించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క FTA ఆర్థిక సహకారము మరింత పెంచుతుందని, వాణిజ్య అడ్డంకులను తగ్గిస్తుందని మరియు వ్యాపారాలకు ఊహించదగిన వాతావరణాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇది భారతదేశం తన ప్రపంచ వాణిజ్య భాగస్వాములను బలోపేతం చేయడంపై పెరుగుతున్న దృష్టికి అనుగుణంగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే 2025? ఆన్సర్ ఆప్షన్స్ అండి. పక్షులకు అనుకూలమైన నగరాలు మరియు సంఘాలను సృష్టించడము. వివరాలు చూద్దాం. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం తన 2025 ప్రచార థీమ్ను వెల్లడించింది. పక్షులకు అనుకూలమైన నగరాలు మరియు సంఘాలను సృష్టించడం, వేగవంతమైన పట్టణీకరణ మధ్య వలస పక్షి జాతులను రక్షించే స్థిరమైన పట్టణ ప్రణాళిక మరియు సమాజ ఆధారిత ప్రయత్నాలను ఈ ప్రచారం నొక్కి చెబుతుంది. విస్తరిస్తున్న నగరాల కారణంగా సహజ పర్యావరణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడితో WMBD 2025 పట్టణ మరియు గ్రామీణ ప్రకృతి దృశ్యాలలో మానవులు మరియు వలస పక్షుల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. నెక్స్ట్. భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2019-21 కాలంలో 1,00,000 సజీవ జననాలకు ఎంతగా నమోదైంది? As per the recently released data, what is the maternal mortality ratio of India for the period of 2019 to 21 per 1 lakh live births? ఎంత ఉందండి? ఆప్షన్ బి. 93 మరణాలైతే సంభవించాయి. చూద్దాం. భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి గణనీయంగా తగ్గింది. 2018-20లో 1,97 సజీవ జననాలు సంభవించగా 2019-21లో 1,93కి తగ్గిందని భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ కార్యాలయము విడుదల చేసిన తాజా డేటా తెలిపింది. ఈ తగ్గుదల ప్రసూతి ఆరోగ్యంలో పురోగతిని సూచిస్తుంది మరియు గర్భధారణ మరియు
ప్రసవ సమయంలో మహిళల ఆరోగ్యం మరియు భద్రతను మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఎంఎంఆర్లను ఎదుర్కొంటుంది. ఇది ప్రసూతి ఆరోగ్య సంరక్షణపై నిరంతర శ్రద్ధ అవసరాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. 2025 మే 5 నుంచి 9 వరకు న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి అడవుల ఫోరం యొక్క 20వ సెషన్ సందర్భంగా భారతదేశము ప్రపంచ అటవీ సంరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఆహ్వానించిన అంతర్జాతీయ అటవీ కార్యక్రమం ఏది? Which international forest initiative did India invite other countries to join during the 20th session of the UN Forum on Forest held in New York from May 5th to 9th, 2025? Answer option B and D, International Big Cat Alliance. 2025 మే 5 నుంచి 9 వరకు న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి అడవులపై ఫోరం యొక్క 20వ సెషన్లో ప్రదర్శించబడినట్లుగా భారతదేశము అటవీ సంరక్షణ మరియు స్థిరమైన అటవీ నిర్వహణలో గణనీయమైన పురోగతిని సాధించింది. భారతదేశము ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు తన నిబద్ధతను నొక్కి చెప్పింది. అటవీ మరియు చెట్ల విస్తరణలో పురోగతిని ప్రదర్శించింది. అలాగే పెద్ద పులులు సంరక్షణ కోసము అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో తన పాత్రను ప్రదర్శించింది. ఈ సెషన్ భారతదేశం తన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లో చేరడానికి మరియు ప్రపంచ అటవీ సంరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఇతర దేశాలను ఆహ్వానించడానికి అవకాశాన్ని కూడా అందించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2025 యునెస్కో లేదా గెలెర్మో కానో ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ బహుమతిని పొందిన నికరాగ్వా దేశానికి చెందిన వార్తాపత్రిక పేరేంటి? What is the name of the Nicaragua newspaper that won 2025 UNESCO Guillermo Cano World Press Freedom Prize? Answer options in La Prensa. దాని పేరండి La Prensa. పాత్రికేయ ధైర్య సాహసాలకు బలమైన మద్దతుగా నికరాగ్వాలోని దశాబ్దాల నాటి వార్తాపత్రిక లా ప్రెన్సాకు 2025 యునెస్కో గెలార్మో కానో ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ బహుమతి లభించింది. ఓర్టెగా మూరిలో పాలన నుండి అరెస్టులు, బహిష్కరణ మరియు ఆస్తుల జప్తుతో సహా పెరుగుతున్న అణచివేతను ఎదుర్కొంటున్నప్పటికీ లా ప్రెన్సా పత్రిక స్వేచ్ఛలు నాటకీయంగా క్షీణించిన దేశంలో సత్యం మరియు జవాబుదారీతనాన్ని సమర్థిస్తూ తన నిర్భయమైన నివేదికను కొనసాగించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మే 9, 2025 ప్రారంభించిన గ్రామీణ ఉత్పాదకతను పెంచడం మరియు యువతను డిజిటల్ నైపుణ్యంతో సిద్ధం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకాల పేరేంటి? What are the names of the schemes launched by the Uttar Pradesh government on May 9, 2025 aimed at enhancing rural productivity and equipping youth with digital skills? Answer option C, UP Agris and AI Pragna. చూద్దాం. మే 9, 2025 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా సమక్షంలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం మరియు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా 2 పరివర్తన కార్యక్రమాలను యూపీ అగ్రిస్ మరియు ఏఐ ప్రజ్ఞ ప్రారంభించారు. ప్రపంచ బ్యాంక్ మద్దతు ఉన్న ఈ పథకాలు గ్రామీణ ఉత్పాదకతను పెంచడం మరియు యువతను డిజిటల్ భవిష్యత్తుకు సిద్ధం చేయడం అనే 2 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని యూపీ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే దర్శనీయతకు దోహదపడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర సంయుక్తంగా అమలు చేయనున్న మైలురాయి నీటి ప్రాజెక్టు పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మైల్స్టోన్ వాటర్ ప్రాజెక్ట్ జాయింట్లీ implemented by Madhya Pradesh and Maharashtra? Option B అండి, తపతి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. చూద్దాం. నీటి వనరులను భద్రపరచడం మరియు అంతర్రాష్ట్ర సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఒక మైలురాయి చర్యలో భాగంగా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర మే 10, 2025 తపతి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్టును సంయుక్తంగా అమలు చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ఈ ఒప్పందము 2 రాష్ట్రాలలోని ఎంపిక చేసిన జిల్లాల్లో ముఖ్యంగా విదర్భ, ఉత్తర మహారాష్ట్ర మరియు దక్షిణ మధ్యప్రదేశ్లోని నీటి కొరతను తగ్గించడానికి మరియు నీటిపారుదలని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మే 11, 2025 లక్నోలో ప్రారంభించబడిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రము ఏ రక్షణ కారిడార్లో భాగంగా ఉంది? అండర్ విచ్ డిఫెన్స్ కారిడార్ వాజ్ ద బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ inaugurated in Lucknow on May 11, 2025? ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్. చూద్దాం వివరాలు. మే 11, 2025 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. 300 కోట్ల పెట్టుబడితో నిర్మించబడిన ఈ యూనిట్ ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న ప్రాంతీయ భద్రతా సమస్యల మధ్య రక్షణ తయారీలో భారతదేశం యొక్క స్వావలంబనను గణనీయంగా పెంచుతుంది. నెక్స్ట్ వన్. జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఏ పదవికి నియమింపబడ్డారు? టు విచ్ పొజిషన్ వాజ్ జస్టిస్ సూర్యకాంత్ రీసెంట్లీ అపాయింటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు. భారత సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను భారత రాష్ట్రపతి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించారు. మే 14, 2025 నుంచి అమల్లోకి వచ్చే ఆయన నియామకం సుప్రీంకోర్టులో 2వ సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవికి నామినేట్ చేసే సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. జస్టిస్ కాంత్ ఇప్పుడు ఉచిత న్యాయ సహాయం అందించడం మరియు అణగారిన వర్గాలకు న్యాయం పొందడం ప్రోత్సహించడం అనేటువంటి జాతీయ లక్ష్యానికి నాయకత్వము వహిస్తారు. నెక్స్ట్ వన్. ఢిల్లీ పోలీసులు ఇటీవల పాఠశాల మానేసిన విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలో చేర్చేందుకు ప్రారంభించిన కొత్త చొరవ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ఇనిషియేటివ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఢిల్లీ పోలీస్ టు reintegrate school dropout into the education system? ఆప్షన్ సి, నయీ దశ అభ్యాసానికి తిరిగి మార్గము. చూద్దాం. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సమాజ సాధికారతకు ప్రశంసనీయమైన మార్పులో భాగంగా పాఠశాల మానేసిన విద్యార్థులను అధికారిక విద్యా సంస్థల్లో తిరిగి చేర్చడానికి ఢిల్లీ పోలీసులు నయీ దశ అభ్యాసానికి తిరిగి మార్గం అనే కొత్త చొరవను ప్రారంభించారు. చురుకైన సమాజ నిశ్చితార్థము మరియు ఎన్జిఓలు మరియు పాఠశాలతో సహకారం ద్వారా పోలీసులు డ్రాపౌట్ రేట్లను తగ్గించడం మరియు వెనుకబడిన పిల్లలకు విద్యా కొనసాగింపును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఫ్లోరెన్స్ నైటింగేల్ గౌరవార్థము ప్రతి వారము ఏ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు? On which date is the International Nurse Day celebrated annually in honor of Florence Nightingale? Option B, మే 12. ఓకే, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మే 12న ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ గౌరవార్థము అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచం ఏకమవుతుంది. ఈ దినోత్సవము ఆరోగ్య సంరక్షణ, సామాజిక శ్రేయస్సు మరియు ఆర్థిక అభివృద్ధిలో నర్సులు పోషించే కీలక పాత్రను గుర్తిస్తుంది. 2025లో మన నర్సులు మన భవిష్యత్, నర్సుల సంరక్షణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది అనే థీమ్ స్థిరమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మరియు బలమైన ఆర్థిక వ్యవస్థలను నిర్ధారించడానికి నర్సుల సంక్షేమం మరియు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం ఏ అంశానికి చారిత్రాత్మక ముగింపు అంటారు? వాట్ అ సిగ్నిఫికెంట్ చాప్టర్ డస్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ మార్క్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టెస్ట్ క్రికెట్లో ఒక పరివర్తనాత్మక అధ్యయనంగా పేర్కొంటారు. చూద్దాం. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది క్రీడలో ఒక చారిత్రాత్మక మరియు పరివర్తన కలిగించే అధ్యయనానికి ముగింపు పలికింది. తన అసమానమైన అభిరుచి, దూకుడు కెప్టెన్సీ మరియు స్థిరమైన పరుగుల సామర్థ్యానికి పేరుగాంచిన కోహ్లీ ఫార్మాట్కు పునరావృతం చేయడము కష్టతరమైన వారసత్వాన్ని మిగిల్చాడు. నెక్స్ట్ వన్. భారతదేశపు ప్రఖ్యాత న్యాయవాది మరియు బాలల హక్కుల కార్యకర్త భువాన్ రిబు 2025లో ఎటువంటి అంతర్జాతీయ గుర్తింపు పొందారు?
Which international honor was awarded to the famous Indian lawyer and child right activist Bhuvan Rebu in 2025? Option B. వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుండి మెడల్ ఆఫ్ హానర్ పొందారు. బాలల న్యాయం కోసము భారతదేశం చేస్తున్న పోరాటానికి చారిత్రాత్మక గుర్తింపుగా ప్రఖ్యాత న్యాయవాది మరియు బాలల హక్కుల కార్యకర్త భువన్ రివు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుండి మెడల్ ఆఫ్ హానర్ అందుకున్న తొలి భారతీయ న్యాయవాది అయ్యారు. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన వరల్డ్ లా కాంగ్రెస్ 2025 సందర్భంగా ప్రదానం చేయబడిన ఈ ప్రశంస చట్టపరమైన సంస్కరణలు, కోర్టు జోక్యాలు మరియు న్యాయవాదం ద్వారా బాలల దోపిడీని నిర్మూలించడానికి రిబు 2 దశాబ్దాలుగా చేసిన నిబద్ధతను గుర్తిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ ఏ పేరుతో విడుదలైంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ రిటన్ బై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ that was released recently? Option B. జాంతా కీ కహానీ మేరీ అటంకథ. చూద్దాం వివరాలు. న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ జనతా కీ కహానీ మేరీ ఆటంకథను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హృదయపూర్వక నివాళులు, రాజకీయ స్నేహం మరియు ప్రజాసేవ మరియు సామాజిక సంక్షేమానికి అంకితమైన జీవితంపై ప్రతిబింబాలు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్. 2025 మే 13న దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్లో భారత సైన్యం ప్రారంభించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ లాంచ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ ఆన్ May 13, 2025 in Sofian, South Kashmir? Option B. ఆపరేషన్ కిల్లర్. 2025 మే 13 తెల్లవారుజామున దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్లోని కెల్లర్ దట్టమైన అడవుల్లో భారత సైన్యము అధిక తీవ్రతతో కూడిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ కెల్లర్ అని పిలువబడే ఈ మిషన్ ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు దాక్కున్నారనే విశ్వసనీయ నిఘా నివేదికల నేపథ్యంలో ప్రారంభించబడింది. లోయలో ఉగ్రవాద ముప్పులను తటస్థీకరించడానికి మరియు దాని పౌరుల భద్రతను నిర్ధారించడంలో భారతదేశం యొక్క నిరంతర నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఉన్న క్రియాశీల రక్షణ సిబ్బందికి ఏ పన్ను మినహాయింపు ప్రకటించారు? వాట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ డిడ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అనౌన్స్డ్ ఫర్ యాక్టివ్ డిఫెన్స్ పర్సనల్స్ ఇన్ రూరల్ పంచాయతీ ఏరియాస్ అక్రాస్ ద స్టేట్? ఆప్షన్ బి అండి, ఆస్తి పన్ను మినహాయింపు, ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా అయితే చేశారండి. చూద్దాం. భారత సాయుధ దళాలను గౌరవించే ఒక ముఖ్యమైన సంజ్ఞలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఉన్న క్రియాశీల రక్షణ సిబ్బంది యాజమాన్యంలోని ఇళ్లకు పూర్తి ఆస్తి పన్ను మినహాయింపును ప్రకటించారు. ఈ చర్య గతంలో పదవి విరమణ చేసిన సైనికులకు లేదా సరిహద్దు ప్రాంతాల్లో నియమించబడిన వారికి మాత్రమే పరిమితం చేయబడిన ప్రయోజనం యొక్క విస్తారంగా వచ్చింది. ఇప్పుడు వారి ప్రస్తుత పోస్టింగ్తో సంబంధం లేకుండా అన్ని క్రియాశీల సిబ్బందికి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ వన్. భూటాన్ రాయల్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్రారంభించడానికి ఏ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసింది? విచ్ ఆర్గనైజేషన్ డిడ్ ద భూటాన్ రాయల్ గవర్నమెంట్ స్ట్రాటజికల్లీ పార్ట్నర్ విత్ టు లాంచ్ ద క్రిప్టో కరెన్సీ బేస్డ్ పేమెంట్ సిస్టమ్? దేనితో అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా? బినాన్స్ పే, డీకే బ్యాంక్. ఓకే, బినాన్స్ పే అండ్ డీకే బ్యాంక్తో మరి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. భూటాన్ రాయల్ ప్రభుత్వము బినాన్స్ పే మరియు డీకే బ్యాంకులతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా క్రిప్టో కరెన్సీ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్రారంభించడం ద్వారా పర్యాటక రంగంలో డిజిటల్ ఆవిష్కరణల వైపు ఒక పెద్ద అడుగు వేసింది. ఈ చర్య భూటాన్ను తన జాతీయ పర్యాటక విధానంలో అధికారికంగా క్రిప్టో చెల్లింపులను అనుసంధానించిన మొదటి సార్వభౌమ దేశంగా మార్చింది. ప్రపంచ ప్రయాణికులకు సజావుగా నగదు రహిత అనుభవాన్ని అందిస్తూనే రాజ్యంలో ఆర్థిక చేరికనైతే మెరుగుపరుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. మే 11, 2025 షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో కాంస్య పథకము సాధించిన భారత అగ్రశ్రేణి ఆర్చర్ ఎవరు? హూ ఈస్ ద టాప్ ఇండియన్ ఆర్చర్ who won the bronze medal at Archery World Cup Stage 2 held in Shanghai on May 11, 2025?
ఆప్షన్ బి దీపికా కుమారి. మే 11, 2025 షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారతదేశపు అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి కాంస్య పథకాన్ని సాధించింది. ప్రపంచ నెంబర్ 1 లిమ్ సిహియోన్ చేతిలో కఠినమైన సెమీఫైనల్లో ఓటమి తర్వాత కాంస్య పథక ప్లే ఆఫ్లో దీపిక కొరియాకు చెందిన కాంగ్ చాయ్ యాంగ్ను 7-3 తేడాతో ఓడించడానికి అద్భుతమైన స్థితిస్థాపక మరియు ప్రశాంతతను ప్రదర్శించి ఈ ఈవెంట్లో భారతదేశ పథకాల సంఖ్యను 6కు తీసుకువచ్చింది. విలువిద్యలో దేశ నైపుణ్యాన్ని మరింత స్థాపించింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 8వ ప్రపంచ రోడ్డు భద్రతా వారోత్సవం 2025 ఏ తేదీలో నిర్వహించబడుతుంది? ఆన్ విచ్ డేట్స్ ఈజ్ ద UN 8th వరల్డ్ రోడ్ సేఫ్టీ వీక్ అబ్జర్వ్డ్ ఇన్ 2025? ఆప్షన్ బి మే 12 నుంచి 18 వరకు. ఐక్యరాజ్య సమితి 8వ ప్రపంచ రోడ్డు భద్రతా వారోత్సవాన్ని 2025 మే 12 నుంచి 18 వరకు మేక్ వాకింగ్ సేఫ్ మరియు మేక్ సైక్లింగ్ సేఫ్ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఈ ప్రపంచ ప్రచారము పాదచారులకు మరియు సైక్లిస్టులకు సురక్షితమైన పట్టణ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు రోడ్డు ట్రాఫిక్ గాయాలు మరియు మరణాలను తగ్గించడానికి నిరూపితమైన చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వాలు మరియు సమాజాలకు పిలుపుని ఇవ్వడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆసియాలో పండించిన వరి ఒరైజా సటైవా ఎల్ యొక్క మొట్టమొదటి పాంజనోమ్ను సమీకరించిన సంస్థ ఇది. విచ్ ఇన్స్టిట్యూషన్ సీక్వెన్స్డ్ ద ఫస్ట్ పాంగనోమ్ ఆఫ్ కల్టివేటెడ్ రైస్ ఇన్ ఏషియా? ఆప్షన్ బి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఒక ముఖ్యమైన శాస్త్రీయ పురోగతిలో పరిశోధకులు ఎక్కువగా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి ఆసియాలో పండించిన వరి యొక్క మొట్టమొదటి పాంజనోమ్ను సమీకరించారు. అడవి మరియు పండించిన 144 వరి రకాల జన్యువులను క్రమం చేయడం ద్వారా ఈ పరిశోధన వరి పెంపకము విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చని సమగ్ర జన్యుపటాన్ని అందిస్తుంది. వాతావరణ స్థితిస్థాపకత, అధిక దిగుబడి మరియు వ్యాధిని తట్టుకోగల వరి సాగులకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ఆవిష్కరణ ప్రపంచ ఆహార భద్రతకు మరియు వాతావరణ ప్రేరిత పంట వైపరీత్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, సాగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి మహారాష్ట్ర. టెలికమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సమాధానం చూపించు అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ లాంచ్డ్ ద సమర్థ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ టు బూస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? ఆప్షన్ బి టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం సిడాక్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన సోనిక్ ఆయుధాల ప్రాథమిక విధి ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సోనిక్ వెపన్స్ దాట్ వర్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఆప్షన్ ఏ సుదూర ప్రాంతాలకు బిగ్గరగా బాధాకరమైన శబ్దాలను అందించడానికి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఆపరేట్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. మరింత జవాబుదారీతనం మరియు పౌర కేంద్రీకృత శ్రామిక శక్తిని సృష్టించడానికి రాష్ట్రీయ కర్మయోగి జనసేవ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ మోర్ అకౌంటబుల్ అండ్ సిటిజన్ సెంట్రిక్ వర్క్ ఫోర్స్? ఆప్షన్ బి అండి ఆయుష్ మంత్రిత్వ శాఖ. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు ఇలాంటి కరెంట్ అఫైర్స్ అయితే కంటిన్యూ అవుతాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.